మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంబంధించిన మత్స్యకార గ్రామాలు ఉప్పాడ, అమీనాబాద్, కోనపాపేట, మూలపేట, అదేవిధంగా పెరుమాళపురం, నుంచి కూడా ఎక్కడ కూడా మత్స్యకారులకి అందరూ కూడా ఏం చేశారంటే మొన్న పెద్దాపురం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈ మత్స్యకారులు అందరూ వేట బయట కొన్ని ప్రాంతాల్లో రానియట్లేదు అని చేత మత్స్యకారుడు అన్నందుకు సముద్రం మీద మా హక్కు ఉంది, ఎక్కడన్నా చేసుకోవచ్చు, ఈ పద్ధతిలో కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారికి విన్నవించారు. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఇక్కడ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి అంతర్వేదిలో ప్రాబ్లం గురించి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి, అలాగే మన భీమవరం కలెక్టర్ గారికి గొల్లపాలెం దాని గురించి, అలాగే మచిలీపట్నం దాని గురించి, ఈ మధ్యన ఉన్న ఎక్కడైతే ఆపుతున్నారో ఈ విలేజ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి కలెక్టర్ గారుల అందరికి కూడా ఇంటిమేషన్ చేశారు ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయమని. అందులో భాగంగా కోనసీమ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఈ రోజు మా మత్స్యకారులు అందరూ వచ్చాం. చక్కగా జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా, అదేవిధంగా మత్స్యశాఖ అధికారులు అందరూ వచ్చారు. ఏదైతే వారికి ఈ నెట్ వలన ఇబ్బంది ఉందో, రింగ్ వలన దాన్ని సముద్రం లోపల 15 కిలోమీటర్లకు వెళ్తారు. మేమేం చెప్పామంటే ఒక 5 కిలోమీటర్ల లోపు వీళ్ళు వేట ఆడకుండా రిస్ట్రిక్షన్ పెట్టుకోండి, మోర్ దాన్ దట్ లోపలికి వెళ్తారు. ఇక్కడ ఆగేది దేనికంటే మన డీజిల్ అవసరాలకి, అదేవిధంగా రోజువారీ భోజన సదుపాయానికి అవసరాలకి, ఐస్ చేప పడకుండా పెట్టుకోవడం అవసరాలకి ల్యాండింగ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనం కారులో వెళ్తుంటాం, పెట్రోల్ కొట్టుకోవడానికి ఏదో ఊళ్ళో ఆగుతాం కదా. అని చేత ఇవన్నీ కూడా ఆయనకి చెప్పాం. ఒక వారం రోజుల్లో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి వీళ్ళని కూర్చోబెట్టి ఒక సిస్టమేటిక్ గా చేస్తామని చెప్పి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. మాకు కూడా సీఎం గారి ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినాయి, దీన్ని మేము సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు తెలియజేశారు. నిజానంటే ఇది వరకు వైజాగ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19లో ప్రాబ్లం వస్తే అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని వైజాగ్ లో సార్ట్అవుట్ చేశారు. అక్కడ ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఇక్కడికి వచ్చేసరికి గొల్లపాలెం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేయడం, కలెక్టర్ గారు అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చాలా చక్కగా సబ్జెక్ట్ అంతా మాట్లాడి ఒక వారం 10 రోజులు ఇది క్లోజ్ చేస్తామని వారు చెప్పారు. కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి, మత్స్యకార అధికారులకి, కొంతమంది పెద్దలు, ఇక్కడ అంతర్వేది నుంచి వచ్చిన మత్స్యకార పెద్దలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మొన్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పోకడానికి వచ్చేటప్పుడు మత్స్యకార సమస్యల్ని తమ దృష్టికి తీసుకెళ్తే ఆ విషయాలమే వెంటనే స్పందించి సార్ మమ్మల్ని కలెక్టర్ గారిని కలమని ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా మేము సార్ దగ్గరికి వచ్చాం. అసలు అక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫిషింగ్, ఇక్కడ కోనసీమ జిల్లా అలాగే భీమవరం ఆ ఏరియాలో మచిలీపట్నం దగ్గర మా బోట్లు ఫిషింగ్ చేసుకుని ఆ ఇన్లోడింగ్ చేసుకుని కొంటే చేస్తున్నారు. కనుక అక్కడ మాకు వసతులు కల్పించకపోతే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మా కుటుంబాలు అని చెప్పి తెలియజేసాం. మత్స్యకారులు ఎక్కడైనా యాడ్ చేసుకొని అన్లోడింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము అడగడం జరిగింది. అదే విధంగా మాకేంటంటే ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ రిలయన్స్ డ్రిల్లింగ్స్ రావడం, అరవింద అలాగే దివీస్ రావడం వలన మత్స్య సంపద నశించిపోయింది. అక్కడ ఎక్కడ మత్స్య సంపద ఉంటే అక్కడికి వెళ్ళి ఫిషింగ్ చేసుకునే అవకాశం మాకు కల్పించండి అని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడానికి వచ్చాం. వెంటనే సార్ స్పందించారు. వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి మాకు న్యాయం జరిగే విధంగా ఓ వారంలో చేస్తామని చెప్పారు.